మనీష్ సిసోడియా దాదాపు 513 రోజులు లిక్కర్ కేసులో జైల్లో ఉన్నాడు. అప్పటి ముఖ్యమంత్రి, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 5 మంత్స్ జైల్లో ఉన్నాడు. చంద్రశేఖరరావు గారి తెలంగాణ అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి కూతురు కవిత 5 నెలలు ఇదే కేసులో జైల్లో ఉన్నింది. ఇప్పుడు కోర్టు ఏం చెప్తుంది అంటే ఆధారాలు లేవు అని మాట్లాడుతుంది. ట్రయల్కి వెళ్ళేదానికి కూడా ఆధారాలు లేవు, ప్రైమా ఫెసి లేదు అని మాట్లాడుతుంది. దీనివల్ల 2 రాష్ట్ర ప్రభుత్వాలు పడిపోయాయి. ఎందుకంటే ఏమంటున్నారంటే ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పుడు బీజేపీ వచ్చింది. ఈవెన్ తెలంగాణలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. వీళ్ళు ఈ కరప్షన్ ఛార్జెస్ పైనే వీళ్ళు ఎన్నికలకు వెళ్ళారు. నేనేం మాట్లాడుతున్నానంటే నేను సింపతి గురించి మాట్లాడట్లేదు. నేను మాట్లాడేది ఏంటంటే ఎవరు దీనికి అకౌంటబిలిటీ, ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. సిస్టమా ఇది? సిస్టమ్ తప్ప మనం డెమోక్రసీలో నిజంగా ఉన్నామా అనేదే క్వశ్చన్ ఇక్కడ. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు ఎవరైతే అన్నా హజారే మూవ్మెంట్ని ఎవరైతే ఫాలో అయ్యారో వాళ్ళందరూ చాలా డిసప్పాయింట్ అయ్యారు. అంటే నిజంగా ఏం జరుగుతుంది? అరవింద్ కేజ్రీవాల్ అలాంటి వాడు కాదు కదా, ఎందుకు నిజంగా ఇవి ఫ్రేమ్డ్ ఛార్జెసా లేకుంటే నిజంగా జరిగిందా? ఈవెన్ అన్నా హజారేను కూడా వీళ్ళు నిజంగానే అరవింద్ కేజ్రీవాల్ ఏదో చేశారు అనేటట్లు అతను మాట్లాడాడు. యాక్చువల్గా అన్నా హజారే అంటే అంత ఇన్ఫ్లుయెన్స్ అయితే అయ్యారనమాట. సో కామన్ పీపుల్ అంతా ఆర్ సపోర్టర్స్, అరవింద్ కేజ్రీవాల్ సపోర్టర్స్ అంతా మ్యాటర్ యాక్చువల్గా కోర్టులో ఉంది కదా, అది వచ్చిన తర్వాత మనం మాట్లాడదాం. ఇప్పుడే మాట్లాడితే కోర్టుకి ఆపోజిట్గా మాట్లాడినట్టు అవుతుంది అని అప్పుడైతే చాలా మంది గమ్మునైతే ఉండిపోయారు. కోర్టులో ఇది జరుగుతూ ఉండగానే మన వాళ్ళు గమ్మునుంటారా? నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను అంటే సో కాల్డ్ మీడియా. వీళ్ళైతే ఆల్రెడీ వీళ్ళంతా కరప్టు అని వీళ్ళు స్టార్ట్ చేసేసారనమాట. ఎక్కడ చూసినా మీడియాలో యాక్చువల్గా విత్ స్లైడ్స్ అనమాట. అంటే ఏంటి, ఈ లిక్కర్ స్కామ్ ఎలా జరిగింది, ఎవరు కల్ప్రెట్, ఎలా డబ్బు మారింది, ఇవన్నీ చెప్పి జనాలకి ఢిల్లీ ప్రజలకి ఐ వుడ్ సే ఢిల్లీ ప్రజల మైండ్లో నిజంగానే కరప్టు అన్నిట్లు ఫ్రేమ్ చేసేసారు. ఒక మాటలో చెప్పాలి అంటే ఆరోపణలు హెడ్లైన్స్ అయ్యాయి, హెడ్లైన్స్ అజంప్షన్స్ అయ్యాయి, అజంప్షన్స్ పబ్లిక్ వర్డిక్ట్ అయ్యి ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ పీఠాన్ని కోల్పోవాల్సి వచ్చింది. మనం ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, నేను సింపతి పరంగా మాట్లాడుతున్నాను, బట్ ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా మనము ఆలోచించాలి. ఏంటంటే సిసోడియా 513 days జైల్లో ఉన్నప్పుడైతే వాళ్ళ భార్య చాలా సఫర్ అయింది, అంటే హెల్త్ పరంగా సఫర్ అయింది, అయినా కానీ బెయిల్ రాలేదు. ఇంకొకటి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఓల్డ్ ఏజే, వాళ్ళ మదర్ కూడా హెల్త్ ప్రాబ్లమ్స్లో ఉండింది. నెక్స్ట్ కవిత గురించి మనం తీసుకుంటే లేడీ కదండి, లేడీని జైల్లో పెడితే నిజంగా అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు ఎలా మాట్లాడగలుగుతున్నాము అంటే కోర్టే చెప్పింది కాబట్టి, అంటే ఇవి జస్ట్ ఆరోపణలే, వీటికి నిజంగా ఆధారాలు లేవు కాబట్టి మనం ఇప్పుడు మాట్లాడచ్చు అని మాట్లాడుతున్నాను. లేడీ కదా, అన్ని రోజులు 5 months జైల్లో ఉంటే వాళ్ళ ఫ్యామిలీ ఎంత స్ట్రగుల్ అయింటుంది, వాళ్ళ పిల్లలు ఎంత స్ట్రగుల్ అయింటారు. ఒక రకంగా చెప్పాలంటే ఈవెన్ టీఆర్ఎస్లో కూడా ఆమె నిజంగా చేసిందేమో అని చాలామంది అనుకొని ఆమె రాజకీయ జీవితము కోల్పోయింది. ఇప్పుడు ఈవెన్ వాళ్ళ బ్రదర్తో కూడా మాట్లాడట్లేదు, వేరే పార్టీ పెట్టాలి అని అనుకుంటుంది. ఎంత ఇబ్బంది కావాలో అంత ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు అవన్నీ రివర్స్ చేయగలరా? అవన్నీ అవుతాయా? ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బీజేపీ ఇప్పుడు వాషింగ్ మిషన్ టైప్ అయిపోయింది అని నేను కాదు, రాజ్దీప్ సర్దేశాయ్ ఇండియా టుడే ఎడిటర్ కూడా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు అంటే ఈ కేసులో అప్రూవర్గా ఉండిన అతను బీజేపీకి ఎలక్టోరల్ బాండ్లో సహాయపడ్డాడు, అందుకోసమే అతన్ని బీజేపీ క్షమించేసింది. సో ఎవరైతే ఏదైనా ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ చౌహాన్ మహారాష్ట్ర అతను ఇలాంటి కేసుల్లో ఉన్నప్పుడు ఏమైంది అంటే బీజేపీలోకి మారుతానే అతను మంచోడైపోయాడు అనమాట. ఇలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అని రాజ్దీప్ సర్దేశాయ్ క్వశ్చన్ చేస్తే బీజేపీని వాళ్ళు పర్సనల్ అటాక్ దిగుతున్నారు. You see, this entire case was based, the entire case Sanju Verma was based on the so-called approvers. And many believe that these were the same so-called approvers who then also gave election bond money to the BJP. But the truth is, the approver, the so-called approver on which Arvind Kejriwal was being prosecuted, was giving electoral bonds to your party soon after. दाल में तो कुछ काला है या पूरी दाल आपकी काली है? बीजेपी today only, washing machine of the BJP, Sunetra Pawar and the late Ajit Pawar have been suddenly exonerated in the MSAB case. Why? Because they switched sides. You are being called the party of washing machine.
Join the BJP, Rajdeep. sab dhul jata hai. You use approvers and get electoral bonds from them. Rajdeep, please behave like a journalist and stop making reckless allegations at the BJP. Instead of asking questions, you have the shameless audacity to Hard keep fact. making allegations at the BJP. No, no, please tell me what is my fact wrong? Which No, fact no. of mine is wrong? Today I will not let you go so easily. Please tell me which fact of mine is speculative. I'm giving you hard facts. The approver in this case also got electoral bonds to the BJP. Please tell me if that's false. Sunetra Please Pawar, have the Ajit Pawar, patience to listen. 25,000 Do you have the MSAB patience scam. to listen? Case Do you closed. have Please the tell patience me. to listen? So keep quiet. I will not allow you to bulldoze me today. You will not make personal accusations against me anymore. So keep Do quiet. not make personal Let me accusations speak. against me. Let సో ఇక్కడ మనము ఓన్లీ బీజేపీనే ఇలాంటి తప్పు చేస్తుందా, సిబిఐని వాళ్ళ చేతుల్లో పెట్టుకొని చేస్తుందా? నేను మా అక్విజిషన్ మాత్రమే నేను మాట్లాడుతున్నాను. సో బీజేపీ ఒకటే ఇలా చేస్తుందా? ఇంతకుముందు గవర్నమెంట్స్ ఏమైనా చేశాయా అంటే ఈవెన్ కాంగ్రెస్ కూడా ఆ రూట్లోనే ఉండింది. అందరికీ మనకు చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈడీని నాట్ ఓన్లీ రాజకీయాలకి అంటే రాజకీయ ఆపోజిషన్ లీడర్స్కే వాడట్లేదు, ఈవెన్ సామాన్యుల పైన ఈడీని వాడుతుంది. అంటే ఎవరైనా కొద్దిగా ఆపోజిట్గా మాట్లాడారంటే వాళ్ళపైన ఈడీ కేసులు అయితే పెడుతున్నారు. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి దానికి కూడా. ఇప్పుడు మెయిన్ పాయింట్కి వస్తే సిసోడియాని 513 రోజులు జైల్లో పెట్టారు కదా. ఎందుకు జైల్లో పెట్టారు? ఆధారాలు లేవని కోర్టే చెప్తుంది కదా, అది ముందే చూసుకోవట్లేరా అనే క్వశ్చన్కి వస్తే లా ఏం చెప్తుంది అంటే ఇన్వెస్టిగేషన్ సపరేట్గా చేస్తారు, అది సిబిఐ పని. మా పని ఏంటి అంటే ట్రయల్ వచ్చిన తర్వాత మేము అది నిజమా కాదో చూసేది మా పని అని కోర్టు చెప్తుంది. ఇప్పుడు చాలా మంది మనలాంటి వాళ్ళ క్వశ్చన్ ఏంటంటే ఈ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడే ఈ ఆధారాలన్నీ చూస్తే అంటే అట్లీస్ట్ ప్రైమా ఫెసి ఉందా అని ఎవరైనా జడ్జి ముందే కన్నా చూడగలిగితే ఇంత ప్రాబ్లమ్స్ అయితే రావు కదా అని ఎవరికైనా వచ్చే క్వశ్చన్. ఇది ఒక రకంగా చెప్పాలంటే మనము తయారు చేసుకున్న చట్టాలే మనకే ప్రాబ్లం అవుతున్నాయా అనే క్వశ్చన్ మార్క్ అయితే వస్తుంది. దీనివల్ల పొలిటికల్ పార్టీస్కి నిజంగా లూప్ హోల్ అయితే అవుతుంది అనేది కామన్ మ్యాన్ యొక్క ఆలోచన. ఇప్పుడు క్వశ్చన్ ఏమొస్తుంది అంటే సిబిఐ నిజంగా ఇండిపెండెంటా? యాక్చువల్గా కాన్స్టిట్యూషనల్ వైజ్ తీసుకున్నా కూడా సిబిఐ ఈజ్ నాట్ ఏ ఫుల్లీ ఇండిపెండెంట్. ఎలక్షన్ కమిషన్ లెక్క సిబిఐ అనేది ఇండిపెండెంట్ కాదు. ఒక సిబిఐ డైరెక్టర్ని మాత్రము ప్రైమ్ మినిస్టరు, లీడర్ ఆఫ్ ఆపోజిషన్, నెక్స్ట్ ఏంటంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అతను నామినేట్ చేసిన ఎవరైనా కానీ ఇతన్ని మాత్రం ఎలక్ట్ చేస్తారు. అది ఒకటి మాత్రమే నీకు ఇండిపెండెంట్గా తీసుకుంటారనమాట. మిగతా ఎగ్జిక్యూటివ్ విషయాలన్నీ కూడా అవి గవర్నమెంట్ పరిధిలోనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఎవరినైనా ఆఫీసర్ నియమించాలన్నా కూడా అది గవర్నమెంటే నియమిస్తూ ఉంటుంది. అందుకోసము ఇంకోటి ఏంటంటే జనరల్గా సిబిఐలో ఏమవుతుంటాయి, ఎవరైనా అలిగేషన్స్ చేసి అతను కరెక్ట్గా వర్క్ చేయలేదు లేకుంటే పొలిటికల్ పార్టీకి ఫేవర్గా లేదు అది ఇది అంటే ఇమీడియట్గా ఏం చేస్తారు, ట్రాన్స్ఫర్ చేసేస్తారు, లేకుంటే వాళ్ళపైన వేరే రకంగా గ్రడ్జ్ తీసుకుంటారు. అందుకేం చేస్తున్నాయి అక్కడ వర్క్ చేసే ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు అంటే ఎవరి పైన పవర్లో అంటే వాళ్ళకు అనుగుణంగా వర్క్ చేస్తున్నారు అనేది ఒకానొక అభియోగం. నేనేం చెప్తాను అంటే ఈ ఆఫీసర్స్ కూడా ఒక్కసారి నిజంగా ఆలోచించి ఏమవుతుంది అంటే ఒకవేళ మ్యాక్సిమం ఏం చేయగలరు, జాబ్ వెళ్తుంది అంతే కదా, ఇంకో జాబ్ తెచ్చుకోండి. ఎందుకు ఈ విధంగా చేసి దీనివల్ల ఈవెన్ ప్రజలకు కూడా నష్టమే కదా, ఈవెన్ దేశానికి కూడా నష్టమే కదా. సో ఈ ఆఫీసర్స్ కూడా వాళ్ళంతకు వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి, జాబ్ వరకే ప్రాబ్లం ఉందా లేకుంటే వేరే కాన్సిక్వెన్సెస్ ఏమైనా ఉన్నాయా. నిజంగా వేరే కాన్సిక్వెన్సెస్ ఉంటే వీలైనంత వరకు ఏమైనా లా సపోర్ట్ తీసుకుంటే మంచిది అని నా ఉద్దేశం. అదర్వైజ్ ఓన్లీ జాబ్ రిలేటెడ్ అనుకోండి, మీకు మ్యాక్సిమం వేరే తప్పుగా అనుకోకుంటే మ్యాక్సిమం 2 lakhs వస్తుంది, 1.5 lakh వస్తుంటుంది. మీకుండే తెలివికి బయట నిజంగా ప్రైవేట్ సెక్టర్లో వెళ్తే, అంటే నేను అనడం వదిలేయమని కాదు, ఆ ప్రాబ్లమ్స్ నుంచి నిజంగా బయట రావాలి అని అనుకుంటే మీరు అలాంటి ప్రెజర్స్ ఉంటే మాత్రము ఈజీగా బయట సెక్టార్లో అయితే జాబ్ వస్తుంది. లొంగిపోతే అది మీకే ప్రాబ్లం అవుతుంది. సో మనం ఏం చెప్తున్నాము ఇక్కడ అంటే ఇదేదో ఒక లీడర్ని సపోర్ట్ చేస్తున్నాము అని కాదు, ఏదో ఒక పార్టీని క్రిటిసైజ్ చేస్తున్నాము అని కాదు, మనం సిబిఐనో లేకుంటే ఈడీని క్రిటిసైజ్ చేస్తున్నాము అని కాదు. ఇట్ ఈస్ అబౌట్ రైట్ బ్యాలెన్స్. చివరిగా నేను చెప్పేది ఏంటంటే మీడియా ట్రయల్ గురించి. ఎప్పుడైతే అరెస్టులు చేస్తారో అవి హెడ్లైన్ అవుతాయి. చాలా మీడియా
నెట్వర్క్స్ ఏం చేస్తున్నాయి అంటే ఎవరైతే పొలిటికల్ పార్టీస్కి అంటే పవర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రైమ్ టైం న్యూస్లో అయితే జరుపుతున్నారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇవే ఎక్కువ డిబేట్లు చేస్తున్నారు. సో వాళ్ళు నిజంగా ఫెయిర్గా ఉండి మీడియా ట్రయల్స్ గన జరపకుండా కొద్దిగా ఆలోచించి గన నిర్ణయం తీసుకుంటే ఇలాంటి ఇష్యూస్ అయితే రావు. సో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ సిబిఐ కానీ ఈడీ కానీ డెఫినెట్గా వాళ్ళు అకౌంటబిలిటీ అయితే ఫీల్ అవ్వాలి. ఒకవేళ సంథింగ్ గోస్ రాంగ్ అయితే దానికి ఎవరు బాధ్యులు అని ఫీల్ అయితే కంపల్సరీ అవ్వాలి. కోర్ట్స్ కూడా అన్ని రోజులు జైల్లో పెట్టకుండా డెఫినెట్గా ఇంటర్వ్యూని అయితే అవ్వాలి. నెక్స్ట్ మీడియా కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ట్రైల్ వేసేసి పొలిటికల్ పార్టీలు ఏం చెప్తే అదే చేయడం కాకుండా వాళ్ళు నిజంగా ఏది ఫెయిరో ఏది నిజంగా ట్రూవో అదే వాళ్ళు కనుక చెప్పగలిగితే సమాజం బాగుంటుంది.